ఈ రోజుల్లో ఒక దుఃఖమైన సంగతి ఏంటంటే సేవకులు ఇంచుమించుగా సంఘాలని శపిస్తానే ఉంటున్నారు. సంఘాలని. నాకు ఒక ఆయన అంటాడు వచ్చి, ఏ సంఘారం నిన్ను చూస్తే నాకు ఓర్వలేకపోతున్నాను అన్నాడు. ఏమిటి అన్న? నాకు దేవుడు ఇచ్చాడండి ఒక 100 మందిని. ఏమి లాభం, అంత గొడ్డుపోతాళ్ళు. చూసారండి, నాకు దేవుడు ఇచ్చాడు ఒక 100 మందిని, అంత గొడ్డుపోతాళ్ళు అన్నాడు. బ్రదర్ అలాగ అనబాకండి, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు అని అంటే ఎక్కడ ఆశీర్వదించ? కానుకలు ఇచ్చే వాళ్ళకి దశంభాగం ఇచ్చే దొంగలు దుర్మార్గలు గొడ్డుపోతాళ్ళు వాళ్ళు ఆశీర్వించబడతారండి అంటున్నాడు. బ్రదర్ అట్లా అనబాకండి. యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతులు విశ్వాసం మూలంగా వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇస్తే వాళ్ళే ఆశీర్వదిస్తారు. వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు, మనం వాళ్ళని ఆశీర్వదిద్దాం. ఆమేన్. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చారు అనేక విలువైన కుటుంబాలు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. నేను ఆశీర్వాదంగానే ఉంటా. నేను ఇప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళు ఆశీర్వాదంగానే ఉంటారు. వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటే కదా నాకేదైనా సహాయం చేసేది. వాళ్ళే దరిద్రులు అయిపోతే నాకేం చేస్తారు? ఆ మధ్య ఒక చోటుకి నేను వెళ్ళా కూసరా. ఆ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళానండి. వెళితే నా దగ్గరికి చెవిలో వచ్చి చెప్తామండి, ఏ సన్నగారో మా సంఘం గొడ్డుబో సంఘం, ఎట్లా చెప్తావు అటు చెప్పాలి వాక్యం. వాళ్ళు బ్రహ్మాండంగా మేట ఇయ్యాలా, డబ్బులు బాగా ఇయ్యాలి వాళ్ళకి మేట, ఎట్లా చెప్తావో వాక్యం అది ఇది అన్నారు. నేనేమి డబ్బుల గురించి చెప్పనేలే, చెప్పాల. ఆయన చెప్పమంటాడు ఎంతసేపటికి, డబ్బుల గురించి చెప్పు యసన్ గారు, వాళ్ళు ఇచ్చేదాడు చెప్పు, ఇచ్చేది నేర్పియే, మేము చెప్పకూడదు నువ్వు చెప్పు అంటారు. నేను డబ్బుల గురించే ఎత్తల. ఆ రోజు నేనేం ఎత్తానంటే నూతన యెరూషలేము పట్టణం ఈ విధంగా ఈ విధంగా ఏ విధంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చా. మీటింగ్ అయిపోయిందా, తలా కాస్త కానుక నాకు ఇచ్చారు. నేను రూమ్లో పోయి చూస్తే 7,000 రూపాయలు ఉన్నాయి. అవునండి, 7,000 రూపాయలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారిని పిలిచి, బ్రదర్ మీ సంఘస్థులు నాకు ఇచ్చారు 7,000 రూపాయలని ఆయన చేతికి ఇచ్చా. నా సంగతులా? ఏమండి నా సంగతులా? అవును మీ సంగతులే కదా, నువ్వు గొడవపోతాడు అన్నవే, వాళ్ళే నాకు ఇచ్చారు ఏంటి 7,000 రూపాయలు? అను ఆదివారం ఆరాధనలో నాకు 70 రూపాయలు వస్తాయన్నా, 35 రూపాయలు వస్తాయన్నా, 46 రూపాయలు వస్తాయన్నా, ఆదివారం ఆరాధనలో అన్నా వేసన్నా. ఇది ఏంటన్నా 7,000 రూపాయలు మా వాళ్ళు ఇటు ఏంటన్నా? నేను అన్నాను, రేపు ఇంకా ఎక్కువ ఇస్తారు, చూస్తా ఉండమన్నా. నీకంటే తెలుసాను, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళే ఇస్తారు. అమ్మే, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. ఈరోజు పునాదుల పట్టణం గురించి చెప్పా, రేపు మన నిరీక్షణ గురించి చెప్తా అన్న. రెండో రోజు నిరీక్షణ గురించి చెప్తే వాళ్ళు సమృద్ధిగా డబ్బులు తెచ్చి మళ్ళీ ఇచ్చారు. మరలా అన్నకి ఇచ్చా, అన్నా మీ సంగతులు ఇచ్చారని ఇచ్చా. అబ్బా ఏమి సంతోషపడిపోతున్నాడో చెప్పలేదు. ఇక మూడో రోజు ఆఖరి రోజు వచ్చిందండి. ఆఖరి రోజు వచ్చిన తర్వాత ఆఖరి రోజు నన్ను కూర్చోబెట్టి, సంగమా సంగమా 2 రోజులు మహా ఆశీర్వాదకరంగా జరిగాయి సభలు. ఇది మూడో రోజు ఆఖరి రోజు. యేసన్న గారిని పిలిపించడం అంటే, యేసన్న గారు వచ్చి వాక్యం చెప్పడం అంటే ఏంటనుకున్నారు? ఈరోజు మీరంతా ధారాళంగా కానుకలు ఇవ్వండి, అంతా వచ్చినట్టుగా యేసన్న గారికి ఇచ్చేస్తా అని అన్నాడండి. నేను అన్నాను, పాస్టర్ గారు నేను డబ్బులు అడిగాను నిన్ను అన్నా. కాదండి మీరు ఊరుకోండి, మీరు అడగపోయినా మేము ఇవ్వద్దండి అన్నా. సరే నేను మూసుకోను. సరే డబ్బులు ఇస్తే నాకేం డబ్బులు ఎక్కువ అవుతాయండి, సేవ బోల్డ్ చేస్తా, డబ్బులు ఇస్తే సేవ చేస్తా. సరే ఆయన డబ్బులు వసూలు చేసి ఇస్తానంటున్నాడు, సేవ చేద్దామని నేను మౌనంగానే నోరు మూసుకొని ఉండండి అన్నాడు. ఇక కానుకలు బట్ట ధారాళంగా ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి, ఇదే పాట. చివరికి ఆ కానుక పట్టేవాడు నా దగ్గరకు వచ్చాడు. చూసారండి, అప్పుడు 500 రూపాయలు కొత్తగా వస్తున్నాయి. కొత్తగా ఎవరో నాకు 500 రూపాయలు చూపించిట్లా, మీరే ఉంచుకోండి అన్నా నాకు ఇచ్చాడు. అది నేను బైబిల్లో పెట్టుకున్నా. నా చేతిలో ఉన్న డబ్బులన్నీ జేబులో పెట్టుకుని ప్యాంటుకి తగిలిచ్చి అక్కడ లోపల మార్చేసి బట్టలు మార్చుకుని నేను వచ్చేసా. జేబుల్లో చూస్తే ఒక పైసా లేదు. వేద్దామంటే ఒక 100 రూపాయలు 50 రూపాయలు వేద్దామంటే లేవు డబ్బులు. తర్వాత సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది, 500 ఉన్నాయి కదా బైబిల్ అని. అది జ్ఞాపకార్థం ఎందుకు, అయినా ఈ రోజు వేసి అయినా మళ్ళీ నాకే వస్తాయిగా. దీంట్లో ఉన్న ఒకటే, సంచిలో వేసిన ఒకటే, ఏమైంది ఇచ్చేద్దామని వేసేసానండి.
వేసేసా 500 రూపాయలు. మళ్ళా వాళ్ళు నాకు ఇస్తారు కదండి. చెప్పాడుగా ఈరోజు బట్టే కానుక మొత్తం యేసన్న గారికే అన్నాడు కదా, ఇచ్చేస్తారు కదా నీ 500 రూపాయలు వేసి. తర్వాత నేను బయలుదేరేటప్పుడు నాకు అందరు చూసేటట్టు కానుక ఇచ్చాడు. ఒక పొట్లం కట్టించాడండి పేపర్లో, ఈనాడు పేపర్ నిండా చుట్టాడు, కట్టించాడు. నేను ప్రభువా ఎంత ఇచ్చాడో తండ్రి నాయన ప్రభువా యేసయ్య. మొదటి రోజే 7,000 ఇచ్చారు, తర్వాత 8,000 ఇచ్చారు, మళ్ళీ ఈ రోజు ఇంకా 10,000 ఎక్కువ వచ్చాడు. తను త్వరగా ఇమ్మన్నాడు ప్రభా, ఇచ్చే ఉంటారని చెప్పి ప్రార్థన చేసుకొని సంచిలో పెట్టుకొని ఇక అప్పుడు నాకు మోటార్ సైకిల్ కూడా లేదు, బస్సు ఎక్కా. నాతో ఇంకో బస్సు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆధార్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత టికెట్ కొడదానికి కండక్టర్ వస్తే ఆ పొట్లం ఆ అబ్బాయికి ఇచ్చి మన ఇద్దరికి టికెట్లు కొనమని చెప్పా. టికెట్లు కొన్న తర్వాత చూస్తే దాంట్లో 36 రూపాయలు ఉన్నాయి. అవునండి. మరి అట్లాంటి సేవకుడికి డబ్బులు అంటే ఈ విశ్వాసాలు ఎక్కిస్తారండి. ఆ సంఘం గొడ్డుబోసు సంఘం అయిపోయింది ఈయన ద్వారా అది గొడ్డుబోసు సంఘం అయింది. నేను ఇచ్చిన 500 నాకు ఇద్దండి. నేను 500 వేసాను కదా, దీంట్లో ఉన్న ఒకటే దాంట్లో ఒకటే వేసాను కదండి. న్యాయంగా అయితే నేను 100 రూపాయలు వేసుకునేవాడు. ఆ రోజు చిల్లర లేక నాకే ఇస్తానన్నందువల్ల నమ్మి 500 వేసాను కదండి. మరి 500 నాకు ఇచ్చింటే గొడవ ఉండేది కాదు. మరలా వారం తిరక్క ముందే వచ్చాడు, యేసన్న గారు జనం పడి చస్తున్నారు, అబ్బా మరలా కూడా పెట్టాలని అంటున్నాడు. ఏది మరలా పెట్టాలంటున్నాడు కూటం. అంటే నెలకి 3 రోజులు పోయి నన్ను కూటం పెట్టమంటాడు అక్కడ. ఆయన పోగు చేసుకుంటుంటాడు, నేను కూటం పెట్టి వస్తూ ఉంటాను. నా గుండెల బాధలు చేసుకుని నేను వస్తుంటాను, పోగు చేసుకుంటుంటాడు ఆయన. అన్న జనం అంతా కోరుకుంటున్నా అంటే నేను ప్రార్థన చేసి చెప్పా, ప్రభు నీ దగ్గర పోవద్దన్నాడు అని చెప్పాను. జనం అంతా నన్ను కోరుకుంటున్నారా, ప్రభు ఏమో నీ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. ప్రభు నన్ను నువ్వు యథార్థవంతుడు కాదన్నాడు, నేను రానని చెప్పి. ఆ తర్వాత సంఘం చెల్లాచెదర అయిపోయిందండి. ఆయన కూడా ఆ స్థలం మందిరం అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడని తెలిసింది. ఆయన పేరు మీద ఉంది కనుక ఆయన అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడంట. సంఘం పాడైపోయింది. ఎందుకంటే ఈయన గొడ్డుబోసు సంఘం అని ఆ సంఘాన్ని గొడ్డుబోసు సంఘాన్ని చేసి పెట్టుకున్నాడు.